హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంచింగ్స్. గుంటూరు కారం ద మోస్ట్ అవైటెడ్ మూవీ. త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ మూవీ మీద ఎందుకంత హైప్ క్రియేట్ అయింది? సంక్రాంతికి వస్తున్న ఈ మూవీ మిగతా మూవీస్కి టఫ్ కాంపిటీషనే ఇస్తుంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి అప్డేట్కి మంచి రెస్పాన్సే వచ్చింది. అయితే ఈ మూవీ కోసం ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మూవీ మంచింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం బెల్ని ఆన్లో పెట్టుకోండి. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 11 years తర్వాత అనౌన్స్ చేసిన క్రేజియస్ట్ కాంబో త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు కాంబోలో 2005లో వచ్చిన అతడు, 2010లో వచ్చిన కలేజా మూవీస్ క్లాసిక్స్గా నిలిచిపోయాయి. థియేటర్లో చెప్పుకునేంతలా ఆడకపోయినా టీవీలో వచ్చిన ప్రతిసారి ఛానల్ మార్చకుండా చూస్తారు ఈ మూవీస్ని. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. మహేష్ బాబుని ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర చేసిన మూవీస్లో అతడు ఉంటే, మహేష్ బాబుని ఒక కొత్త యాంగిల్లో చూపించిన మూవీ కలేజా. ఈ రెండు మూవీస్కి మ్యూజిక్ డైరెక్టర్గా మణి శర్మ గారు చేశారు. జూక్ బాక్స్ హిట్ అవ్వడమే కాకుండా ఇప్పటికీ గుర్తుండిపోయే అల్టిమేట్ బీజిఎమ్స్ కూడా ఇచ్చారు. ఈ రెండు మూవీస్ కూడా మహేష్ బాబు కెరీర్లో మంచి ఎంటర్టైనర్స్గా నిలిచాయి. మరి ఇప్పుడు వస్తున్న గుంటూరు కారం మూవీ మీద ఆ మాత్రం హైప్ ఉండడం సహజమే కదా. వరుస హిట్స్తో ఉన్న మహేష్ బాబు అండ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబో అంటే ఆ మాత్రం క్రేజ్ ఉంటుంది. పైగా ఇప్పుడు పక్కా మాస్ ఎలిమెంట్స్తో తీస్తున్నారు మూవీని. మహేష్ బాబు స్మోకింగ్ స్టైల్కి చాలా ఫ్యాండమ్ ఉంది. అండ్ బాబు లుంగి కడితే అది వేరే లెక్క. మరి అలాంటిది ఈ మూవీలో ఆ సీన్స్ బోల్డ్ అని ఉన్నాయి. రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ నుండి వదిలిన ప్రతి పోస్టర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ టీజర్ రిలీజ్ అయినప్పుడు రిపీట్స్లో చూసారు ఆ పిట్ సాంగ్ని. అండ్ దమ్ మసాలా సాంగ్ చాలా పెద్ద హిట్ అయింది. సెకండ్ సింగిల్ ఓ మై బేబీ మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది, కానీ ఆ తర్వాత రిలీజ్ అయిన కుర్చీ మడతబెట్టి సాంగ్ హిట్ అయింది. బాబు స్టెప్స్ సిరక్కొట్టేశాడు. థియేటర్స్లో అయితే ఒక్కడు కూడా సీట్స్లో ఉండడు. మధ్యలో కొన్నాళ్ళు రకరకాల రీజన్స్ వల్ల షూటింగ్ ఆగిపోవడం, మూవీ 2 times పోస్ట్పోన్ అవ్వడం, అప్డేట్స్ లేట్ అవ్వడం చూసి అభిమానులు ట్విట్టర్లో చేసిన రచ్చ అంతా ఇంత కాదు. అప్డేట్స్ కోసం తెగ ట్రెండ్స్ చేశారు. ఫ్యాన్స్ చాలా ఎదురు చూస్తున్నారు మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని. కానీ ఒక్క భయం ఏంటంటే, మూవీలో మెసేజ్ లేకపోతే అదే హ్యాపీ ఫ్యాన్స్కి. గత 4 మూవీస్ నుండి సోషల్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీసే చేస్తున్నారు మహేష్ బాబు. ఇంకా అది తట్టుకోలేక ఫ్యాన్సే రివర్స్లో ట్రెండ్స్ చేయడం స్టార్ట్ చేశారు, మెసేజ్ వద్దు అని. చూడాలి, హోప్ఫుల్లీ ఈ మూవీలో అలాంటిదేం ఉండకపోతే అదే హ్యాపీసు. సంక్రాంతికి రిలీజ్ అయ్యే మూవీస్ అన్నిట్లో గుంటూరు కారంకి ఎక్కువ డిమాండ్ అండ్ ఇంట్రెస్ట్ ఉంది. సంక్రాంతి మూవీస్లో మీరు ఏ మూవీ ప్రిఫర్ చేస్తారు అని అడిగితే ఎక్కువ మంది ఈ మూవీ నేమే చెప్తున్నారు. అసలే మహేష్ బాబు క్రౌడ్ పుల్లర్. ఫ్యామిలీ అందరూ కలిసి చూసేలా ఉంటాయి ఈ మధ్యన మహేష్ బాబు నుండి వచ్చే మూవీస్. ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది మహేష్ బాబు మూవీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మహేష్ బాబు మూవీ సంక్రాంతికి వస్తుంది అంటే పండగ ముందే వచ్చేసినట్టే. ఇంతకీ మీరు సంక్రాంతికి రిలీజ్ అయ్యే మూవీస్లో ముందు ఏ మూవీకి వెళ్తున్నారు? కింద కమెంట్ చేసేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. నచ్చితే ఒక లైక్ కొట్టేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.